మనం కొన్నాళ్ల పాటు ఇక్కడ శివమహాపురాణం మీద ఉపన్యాసం జరగాలి అని అనుకున్నాం కనుక కళ్యాణం జరుగుతున్నప్పటికీ మధ్యలో దాన్ని ఆపు చెయ్యడం అనేటటువంటిది ఇష్టం లేక ఒక్కసారి ఇవాళ ఈ వేదిక మీద కూర్చోవడం అంతే. రేపటి నుంచి మళ్ళీ శివమహాపురాణంలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాల్ని ప్రారంభం చేస్తాను. ప్రత్యేకించి హాలాహల భక్షణము, గంగావతరణము, నందికేశ్వర చరిత్రము, చండికేశ్వర చరిత్రము, శివుడు పశుపతి అయి మనకుండేటటువంటి పశుపాశములను ఎలా తొలగిస్తాడు, వీరభద్ర విజయము, ఇలాంటి మహత్తరమైన విషయాలన్నింటినీ కూడా, త్రిపురాసుర సంహారము, ఈ ఘట్టములన్నింటినీ రేపటి నుంచి మళ్ళీ ప్రారంభం చేస్తాను. ఇవాళ నేను చేయబోయేటటువంటి ప్రవచనం ఒక్కటే, మీ అందరికీ నా కృతజ్ఞతలు ఆవిష్కరించాలి. ఎందుచేత అంటే నేను మీకన్నా ఏ విధంగానూ అధికుడను కాను, కానీ మీరు నా యందు అంత గౌరవాన్ని చూపి నేను ఒక్క మాట చెప్తే మీరు అంత భక్తితో దాన్ని పాటించారు. నిన్నటి రోజున పీఠాధిపతుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా సాహసంతో కూడుకున్న విషయమే చేశాను నేను యథార్థానికి. ఆ మాట వారిని అడగడానికి జంకుతూ అడిగాను. గోపాలకృష్ణ గారు పక్కన ఉన్నారు. స్వామి, కొన్ని గంటల పాటు వేదిక మీద కూర్చుని ఆర్జితం ఉన్న వాళ్ళకే కాకుండా ఆర్జితం లేని కొన్ని వేల మంది భక్తులు కూడా మా కాకినాడలో చాలా హృదయ సంస్కారం కలిగిన వారండి. అందరూ మీ చేతి అక్షతల కోసం కూర్చుంటారు, అందరికీ మీరు అక్షతలు వేయాలి స్వామి అన్నాను. అంటే స్వామి ఒకసారి చూసి సరే తప్పకుండా వేస్తానులేనా అన్నారు. అని మహానుభావుడు ఇవాళ అంతసేపు ఆయన కూర్చున్నారంటే, రోజు చిన్న చితక ఉంటాయనుకోండి, అవన్నీ పెద్ద పట్టించుకోక్కర్లేదు. అంత క్రమశిక్షణతో మీ అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చెయ్యబట్టి జరిగింది. అంతేగాని అడుగడుగున కార్యకర్తలను పెట్టి నువ్వు పక్కకి జరుగు అని తోసి కార్యక్రమాలు ఏం చేస్తామండి? మనం అందరం చేసేది భగవంతుడికి అయినప్పుడు, మనందరం ఒక కుటుంబ సభ్యులైనప్పుడు, ఒక ఇంట్లో పెళ్లి చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అస్తమానం ఇంటి యజమాని ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదు కదా, అయ్యో మన ఇంట్లో పెళ్లి అని సహకరిస్తారు. ఇవాళ నిజంగా ఆ సన్నివేశం కనపడింది. ఇన్ని వేల మంది జనం ఉన్న ఒక్క కానిస్టేబుల్ లేడు, ఎక్కడ పెద్ద విపరీతంగా ఏం బందోబస్తు ఏం లేదు, అస్తమానం అడుగడుగునా కార్యకర్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. నిజంగా ఆశ్చర్యం ఏమిటంటే ఉపవాసంతో ఉండి 1 గంట వరకు మరొక్కసారి అయ్యా పలహారం వేళ అవుతోందని కానీ కాఫీ తాగాలని కానీ అడగకుండా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అంత భక్తితో కూర్చున్నారు. మీ భక్తి ఉత్తినే పోతుందనుకుంటున్నారా? మహానుభావుడు పీఠాధిపతులు ఒక్క మాట అన్నారు నాతోటి. నేను కోటేశ్వరరావు స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ ఈ ప్రాంగణాన్నంతటినీ సుబ్రహ్మణ్య శక్తి ఆవహించింది. గోపాలకృష్ణ గారు కూడా పొంగిపోయి స్వామికి కృతజ్ఞతలు చెప్పారు. ఇవాళ నిస్సంతువులై అమ్మాని పిలిపించుకునే అదృష్టం లేక ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది తల్లులు అయి తీరుతారయా వచ్చే ఏడాదికి అని చెప్పారు. సుబ్రహ్మణ్యానుగ్రహం ప్రసరించి తీరుతుంది అని చెప్పారు. చాలు కదా, మనకొక మహానుభావుడు, తపస్వి, సర్వసంగ పరిత్యాగి, దండకమండలధారి అటువంటి వ్యక్తి ఆ మాట అనడం. అంతటి పీఠాధిపతి స్వామి, మీరు సుబ్రహ్మణ్యుడి యొక్క విభూత్యాభిషేకం మీకు నేను చెప్పి ఉన్నాను, అది ఎంత శక్తివంతమో, అందుకని విభూత్యాభిషేకం మాత్రం మళ్ళీ పీఠం మించి లేచి స్వామివారిని చేయమని అడిగితే ఇవాళ చంటి పిల్లాళ్ళ ఆయన లేచి విభూత్యాభిషేకం చేశారు. స్వామి, అభిషేకం మేము మొదలు పెట్టుకోమా, మీ అమృత హస్తాలతో మొదలు పెడతారా అంటే, నేను ఇంటికి ఒక్కసారి విడిదికి వెళ్ళి మళ్ళీ అనుష్ఠానం చేసుకొచ్చి నేను ప్రారంభం చేస్తాను అన్నాను. ఇవాళ మీ అందరి యొక్క క్రమశిక్షణ చూసి ఆయన పొంగిపోయి ఎంత మాట అన్నారో తెలుసా అండి? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నా. ఈ ఉపన్యాసాలు ఎప్పుడు పూర్తి చేస్తామని అడిగారు. నేను ఏదో తేదీ చెప్పాను, ఓ చిన్న సస్పెన్స్. అందుచేత ఆ రోజు ఏం చేస్తామన్నారు, ఆంధ్రదేశంలో కని విని ఎరుగని రీతిలో కావళ్ళెత్తినట్టే మా వాళ్ళందరి యొక్క క్రమశిక్షణ అటువంటిది. ఆంధ్రదేశంలోనే కని విని ఎరుగని రీతిలో పార్వతీ కళ్యాణం చేస్తాం స్వామి. స్వామి అన్నారు, నువ్వు ఎప్పుడు చేసినా, ఎన్ని కార్యక్రమాలున్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆ కార్యక్రమానికి నేను మళ్ళీ వచ్చి ఆధ్వర్యం వహిస్తాను. ఈ కాకినాడ ప్రజల పట్ల నేను అంత ఆప్యాయతని ప్రకటిస్తున్నాను. నేను అంత పొంగిపోయాను వాళ్ళ క్రమశిక్షణ చూసి అన్నారు. ఈ కితాబు చాలదా మీ అందరూ చేసిన సహకారానికి? కాబట్టి మీ అందరి సహకారానికి ఇవాళ
వ్యాసపీఠం మీద ఉన్న కారణం చేత నమస్కరించకూడదు కనుక నేను వినమ్రుడనై కృతజ్ఞతలను మీకు ఆవిష్కరిస్తున్నాను. 10 కాలములకి భగవంతుడు మనకి ఇలాంటి క్రమశిక్షణనే ఇచ్చి ఒక కుటుంబంలో జరిగినట్టు అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ అవసరం లేకుండా, గట్టిగా 50 మంది కార్యకర్తలు లేకుండా కొన్ని వేల మందితో కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ ఒక కుటుంబంలో బిడ్డల్లా కాకినాడలో అక్కడ పాల్గొంటారన్న ఈ కీర్తి చిరస్థాయి అయి ఇప్పటికే అయ్యప్ప స్వామి గుడి గురించి నాకు అంతర్జాతీయంగా ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. అమెరికా నుంచి మాట్లాడుతూ ఉంటారు, ఎన్ని దేశాల నుంచో ఫోన్లు వస్తాయి నాకు. ప్రతి ఫోన్ వచ్చినప్పుడు కాకినాడలో అయ్యప్ప స్వామి గుడి గురించి ప్రస్తావన చేస్తారు. ఇవాళ ఆంధ్రదేశంలో ఎన్నో అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇవాళ కాకినాడలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి మీ అందరి భక్తి చేత అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. అన్నిటినీ మించి మహానుభావుడు 70 సంవత్సరాల వయస్సులో కూడా రాత్రనక పగలనక నిద్ర కూడా వదిలిపెట్టేసి ఆ ప్రాంగణ నిర్మాణం దగ్గర నుంచి గోపాలకృష్ణ గారు ఇలా జరగాలి అంటే మరొక విశ్వకర్మయ్యి. పొద్దున మా సత్యనారాయణ రెడ్డి గారు అన్నారు, డబ్బు పెట్టచ్చు కోటేశ్వరారు, ఇలా జరగడం అంటే చేసేవాడెవరన్నారు. మహానుభావుడు ఆ గోపాలకృష్ణ గారు, ప్రసాద్ బాబు గారు, అన్నింటికీ మాకు వెనకాతల ఊపిరి మా దొరగారు ఇలా ఎందరెందరో బాసటగా నిలబడి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. మీ అందరికీ కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. మనం కాసేపట్లో చక్కగా కళ్యాణం జరుపుకోబోతున్నాం. మనకి ఇప్పుడే కదా మా స్వామీజీ అంతటి వారు మనకి కితాబునిచ్చారు. ఎవరెవరికి ఆర్జితం సేవా టికెట్లు ఉన్నాయో వాళ్ళందరూ ఉత్తర క్షణం ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేసి ఆ ప్రాంగణంలోకి వెళ్ళిపోండి. ఆర్జితం టికెట్లు లేని వాళ్ళు ఆ ప్రాంగణంలోంచి ఈ ప్రాంగణంలోకి వచ్చేయండి. గోపాలకృష్ణ గారు 200 పళ్ళాల్లో పసుపు, కుంకం, పువ్వులు, అమ్మవారి కళ్యాణ సామాగ్రి సర్దించండి. మేళతాళాలతో ఈ 200 మంది గృహస్థులు ఇప్పుడు నేను ఇక్కడ ఒక 10 నిమిషాల్లో పీఠం దిగ్గానే అందరం కలిసి ప్రదక్షిణం చేసి కిందకి దిగి కళ్యాణ మంటపంలోకి వెళ్తాం. ఎవరిని చిన్నబుచ్చాలని కాదు. మన ఇంట్లో మన పిల్లాడే పెళ్లి కొడుకు అయితే వాడికో గౌరవం ఉంటుందిగా. మరి పాపం వాళ్ళు 200 మంది ఆర్జితం గృహస్థాసిగా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళని ఒక మర్యాదతో కూర్చోపెడతాం కదా. నేను మీ పట్ల ఎప్పుడూ తక్కువ చేసినే ప్రవర్తించలేదు. స్వామి కాళ్ళు పట్టుకు ప్రార్థించి మీ అందరికీ అక్షతలు వేయించడంలో కారణం అదే. అందుకని ఆర్జితం గృహస్థాస్ అంటే వాళ్ళు ఇవాళంతా ఉపవాసం ఉండి కొన్ని సౌకర్యములు పొంది స్వామి సేవలో ముందుండవలసిన వారు ఇవాళ వాళ్ళున్నారు, రేపు మీరుంటారు ఇంకో సేవలో. మీకు నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. మహాశివరాత్రి నాడు చంద్రశేఖర పరమాచార్య స్వామి చాతుర్వర్ణముల వారు కూడా చంద్రమౌళీశ్వరారాధన చేసినట్లయితే అనేక ఫలితములు వస్తాయని పరమాచార్య స్వామి చెప్పారు. పొద్దున స్వామివారితో కూడా చెప్పాను ఈ విషయం. స్వామి ఇలా చేద్దాం అనుకుంటున్నామని. తప్పకుండా అద్భుతం నాన్న చేయించండి అన్నారు. సాధ్యమైతే 2000 మందికి 5 పైసలు ఛార్జ్ చేయకుండా మీకందరికీ కూడా 1,00,000 ఇళ్లలో ఒక ఇంట్లో కూడా ఉండనటువంటి అపురూపమైనటువంటి మూర్తిని మీకు బహూకరించి ఆ మూర్తికి మీ అందరి చేత ఆరాధన చేయించి ఒక 45 నిమిషాల సేపు మనందరం కలిసి మహాశివరాత్రి నాడు మౌనంగా కళాలు తెచ్చుకుని ఇక్కడ పూజ చేసి శివకోటి పుస్తకాలు తెచ్చుకుని మహాశివరాత్రి నాడు ఇదే ప్రాంగణంలో అందరం కూర్చుని శివనామాలను రాద్దాం. అది మన్ని ఉద్ధరిస్తుంది. 2000 మందికి సాధ్యమైనంత వరకు 5 పైసల ఖర్చు లేకుండా ఈ శివరాత్రి పూజలు చేయించే ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాను. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అన్నది పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. 2-3 రోజుల్లో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఫాలో అవుతుంది. అలా చేయించేటట్టయితే మీకు కూపన్స్ ఇస్తాం. ఆ కూపన్ తీసుకుంటే చాలు, మీరు పూజలో కూర్చోవడానికి అర్హులు. 5 పైసల ఖర్చు లేకుండా మీ అందరికీ ఆ ఫోటో బహూకరించి, ఫోటో అని నేను అనను, అది సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు మీకు ఆ మూర్తినిచ్చి మీ అందరితో ఆ రోజున చంద్రమౌళీశ్వరారాధన చేయించే ప్రయత్నం చేస్తాం. ఏడాదికొక్కసారి మహాశివరాత్రి ఇలాంటి ప్రాంగణాల్లో అలా జరిగితే దేవాలయంలో ఉన్న మూర్తి గొప్ప బలాన్ని పుంజుకుంటారు. ఈ ప్రాంగణం గొప్ప శక్తిని పుంజేసుకుంటుంది. కాబట్టి మనం ఆ రోజున చాలా అందమైన కార్యక్రమం మళ్ళీ చేసుకుందాం. అప్పుడు మీ అందరూ కూడా పాల్గొందరు. కానీ కనుక చిత్తూరు నుంచి మాకు ఇవాళ విశిష్టాతిథిగా వచ్చారు కాబట్టి బాబుగారు మీరు కూడా ఆ ప్రాంగణంలోకి వెళ్ళిపోతే ఒక్కసారి మీరు కూడా కళ్యాణం సామాగ్రి తల మీద పట్టుకుందరు కానీ మీరు కూడా ఊరేగింపులో వద్దురు కానీ
అందుకని ఎవరెవరికి ఆర్జిత సేవా టికెట్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ ప్రాంగణంలోకి వెళ్ళండి. వాళ్ళెవ్వరూ ఈ ప్రాంగణంలో ఉండద్దు. ఆర్జితం టికెట్లు లేని వాళ్ళు దయచేసి ఆ ప్రాంగణంలోకి వెళ్ళద్దు. ఆ టికెట్లు ఉన్న వాళ్ళు ప్రదక్షిణం చేసి వచ్చేటప్పుడు మీరు సహకరించండి. మనం కళ్యాణం తొందరగా మొదలు పెట్టుకుంటే మీ అందరూ చూసేటటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి మనందరం చక్క సంతోషంగా చూడొచ్చు. కనుక ఇవాళ ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలే ప్రవచనమగుగాక. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ప్రవచనం చేయను, రేపు ప్రవచనం చేస్తాను. మనం ప్రతిరోజు చేస్తున్నట్టు శివాష్టోత్తరం చేసేసి కళ్యాణ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. గోపాలకృష్ణ గారు ఈలోగా 200 ప్లేట్లు సిద్ధం చేయించేసేయండి అయ్యా. కాబట్టి అందరూ చెప్పండి అమ్మా. స్వామి కళ్యాణం అక్కడ అవుతుంటే ఇక్కడ శివనామాలు చెప్పి బయలుదేరితే పొంగిపోతాడు తండ్రి. ధవలవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశ శితికంఠః శివాప్రియః ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధిః భీమ పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః పురుషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రైమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూత్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత కండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాక్షర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం.